నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా శక్తివంతమైన స్తోత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కాలభైరవ అష్టకం. వినడానికి పేరు కొంచెం ఉగ్రంగా అనిపించినా దీని వెనుక ఎన్నో లోతైన అర్థాలున్నాయి. అసలు శివుడి యొక్క ఈ ఉగ్ర రూపానికి, కాలానికి, భయానికి, ఇంకా మనం జీవిస్తున్న ఈ వర్తమాన క్షణానికి ఉన్న సంబంధమేంటి? పదండి ఆ రహస్యాలను ఛేదిద్దాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా కాలభైరవుడంటే ఎవరు, కాలానికి భయానికి ఆయన ఎలా అధిపతి అయ్యాడు, తర్వాత ఈ 8 శ్లోకాల అష్టకం గురించి, అందులోని లోతైన అర్థాల గురించి చూద్దాం. ఆ తర్వాత అసలు దీని వెనుక ఉన్న తాంత్రిక రహస్యమేంటో తెలుసుకుని, చివరిగా ఈ స్తోత్రశక్తిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చో చర్చిద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం. ముందుగా ఈ స్తోత్రానికి మూలమైన ఆ శక్తిస్వరూపం కాలభైరవుడి గురించి తెలుసుకుందాం. అసలు కాలభైరవుడు అనే పేరులోనే చాలా అర్థం ఉంది కదా. కాల అంటే సమయం లేదా మరణం, భైరవ అంటే భయంకరమైన రూపం. సో పేరు వినగానే మనకు అర్థమయ్యేదేంటంటే ఆయని కాలానికి, భయానికి అధిపతి అని. అయితే ఇక్కడో చిన్న విషయం. ఈ భయం మనల్ని భయపెట్టేది కాదు, మనలో ఉన్న చెడును, అజ్ఞానాన్ని నాశనం చేసే ఒక శక్తివంతమైన భయమనమాట. ఆయన రూపాన్ని మనం చూసినప్పుడు మెడలో పుర్రెలమాల, ఒంటినిండా సర్పాలు, చేతిలో వినాశనకరమైన ఆయుధాలు చూట్టాంటి చాలా భయంకరంగా ఉంటుంది. కాని ఈ రూపం వెనుగున్న ఉద్దేశం వేరు. మనలో ఉన్న అహంకారాన్ని, మనల్ని పక్కదారి పట్టించే దుష్టశక్తుల్ని నాశనం చేసి ధర్మాన్ని కాపాడటానికే ఈ ఉగ్రరూపం. సరే, కాలభైరవుడు గురించి ఒక ప్రాథమిక అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు ఆయన తత్వాన్ని మనకు ఇంకా లోతుగా పరిచయం చేసే ఆ అద్భుతమైన స్తోత్రం గురించి మాట్లాడుకుందాం. దీని చరిత్ర చూస్తే దాదాపు 8వ శతాబ్దంలో సాక్షాత్తు ఆదిశంకరాచార్యులే ఈ స్తోత్రాన్ని రచించారు. అప్పటినుండి శతాబ్దాలుగా భక్తులు తమ రక్షణ కోసం, మోక్షం కోసం దీన్ని పఠిస్తూనే ఉన్నారు. ఇక ఈ రోజుల్లో అయితే ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మనలో ఉన్న భయాలను పోగొట్టుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ అష్టకాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇంతకీ అష్టకం అంటే ఏంటి? చాలా సింపుల్. సంస్కృతంలో అష్ట అంటే 8. సో అష్టకమంటే 8 శ్లోకాలతో కూడిన స్తోత్రమనమాట. ఈ 8 శ్లోకాల్లోనూ కాలభైరవుడి గుణగణాలను, ఆయన శక్తిని కీర్తిస్తారు. ఇక అసలు విషయానికొద్దాం. ఈ శ్లోకాల్లో దాగున్న అద్భుతమైన అర్థాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి 2వ శ్లోకం చూడండి. కోట్ల సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తూ భక్తులను పునర్జన్మ చక్రం నుండి విముక్తి చేస్తాడు. ఊహించుకోండి, కోట్ల సూర్యుల కాంతి అంటే ఆయన శక్తి, ఆయన తేజస్సు ఎంత అపారమైనవో ఈ ఒక్క వాక్యం చెబుతుంది. అయితే ఆ కాంతి కేవలం బయట కనిపించే వెలుగు కాదు, అది మన లోపల ఉన్న అజ్ఞానమనే చీకటిని కాల్చేసే జ్ఞానాగ్ని, భక్తులకు సరైన మార్గాన్ని చూపించే వెలుగన్నమాట. ఇక 6వ శ్లోకమైతే ఇంకా పవర్ఫుల్. ఏకంగా మృత్యుదేవుడైన యముడి గర్వాన్ని కూడా నాశనం చేస్తాడట. ఆయన భయంకరమైన దంతాలు మనకు విముక్తినిస్తాయి అని ఉంటుంది. అంటే ఇక్కడ కాలభైరవుడు మృత్యువుకే మృత్యువు. ఇక్కడే ఒక అద్భుతమైన విషయం దాగి ఉంది. ఆయన భయంకరమైన రూపం మనలోని అతి పెద్ద భయాన్ని, అంటే మరణ భయాన్ని పోగొడుతుంది. ఆయనని నమ్మిన వాళ్లకి మృత్యుభయం ఉండదు, వాళ్లకు అంతిమ విముక్తి లభిస్తుందని ఈ శ్లోకమొక భరోసా ఇస్తుంది. ఇప్పటివరకు మనం బాహ్యరూపం, శ్లోకాల ప్రత్యక్ష అర్థం గురించి మాట్లాడుకున్నాం. కాని ఇప్పుడు అసలు సిసలైన రహస్యం వైపు వెళ్తున్నాం. దీని వెనుకున్న తాంత్రిక అర్థమేంటో చూద్దాం. అయితే ఈ భయంకరమైన రూపం, ఈ శక్తివంతమైన వర్ణనలో ఆధ్యాత్మికంగా ఇవన్నీ దేనికి ప్రతీకలు? ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ ప్రశ్నే మనల్ని అసలు రహస్యం దగ్గరకు తీసుకువెళ్తుంది. స్తోత్రములో కాలభైరవుణ్ణి కాశీపుర అధిపతి అంటారు. బయటకు చూస్తే ఆయన కాశీనగరానికి రాజు. కాని తాంత్రికంగా చూస్తే ఈ కాశీ మన శరీరంలోనే ఉంది. ఎక్కడో కాదు, మన కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం ఉంది కదా, అదే కాశీ. అది మన చైతన్యానికి కేంద్రం. అంటే కాలభైరవుడు మనలో ఉన్న ఆ అత్యున్నత చైతన్యానికి అధిపతి అన్నమాట. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన వాహనం, అదే శ్వానం అంటే కుక్క. దీని వెనుక కూడా ఒక అద్భుతమైన అర్థం ఉంది. సంస్కృతంలో స్వహ అంటే నిన్న లేదా రేపు, న అంటే కాదు,
రెండూ కలిపితే ఏది నిన్న కాదో రేపు కాదో కేవలం ఈ క్షణంలో వర్తమానంలో మాత్రమే ఉంటుందో అదే శ్వానం. చూశారా, ఇది వర్తమానంలో జీవించడానికే ఒక ప్రతీక. సో ఇప్పుడు మొత్తం చిత్రాన్ని కలిపి చూస్తే అసలు రహస్యం ఇదే. కాలభైరవుడు కాలానికి అధిపతి ఎందుకయ్యాడంటే ఆయన వర్తమాన క్షణంలో సంపూర్ణంగా జీవించడానికి ప్రతీక కాబట్టి. గతాన్ని గురించి బాధపడకుండా, భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ఎవరైతే ఈ క్షణంలో పూర్తి స్పృహతో జీవిస్తారో వాళ్లే కాలాన్ని జయించినట్టు. ఇంత గొప్ప జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ స్తోత్రం యొక్క శక్తిని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అష్టకాన్ని పఠించడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని నమ్ముతారు. మనసులోని దుఃఖం, అనవసరమైన బంధాలు, భ్రమలు ఇవన్నీ తొలగిపోతాయట. అంతేకాదు పేదరికం, అత్యాశ, కోపంలాంటి నెగటివ్ ఫీలింగ్స్ నుండి మనల్ని బయటపడేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తూ మన దారిలో వచ్చే అడ్డంకులను అధిగమించే శక్తినిస్తుంది. మరి దీన్ని ఎలా ఆచరించాలి? చాలా సులభం. ముందుగా ప్రశాంతంగా శుభ్రంగా ఉన్న ఒక చోటుని ఎంచుకోండి. తర్వాత పూర్తి ఏకాగ్రతతో ఈ స్తోత్రాన్ని పైకి చదవచ్చు లేదా మనసులోనైనా జపించుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది మూడోది, దీన్ని రోజూ ఒకే పద్ధతిలో స్థిరంగా చేయడం. చూడండి, ఈ ప్రాచీన స్తోత్రం మనకు ఇచ్చే గొప్ప సందేశం ఒక్కటే. కాలాన్ని జయించాలంటే ముందు వర్తమానాన్ని జయించాలి. అంటే ఈ క్షణంలో జీవించాలి. మరి ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు కేవలం ఈ ఒక్క రోజు గతాన్ని భవిష్యత్తును పక్కన పెట్టి పూర్తిగా వర్తమానంలో గడపగలిగితే మనలో ఉన్న ఏ భయాన్ని మనం జయించగలం?